నమస్తే అన్న. నమస్తే అన్న. మనం ఏ ఊర్లోనో ఇప్పుడు? మనం వచ్చేసి బోర్గ్యాం విలేజ్ ముదల్ మండల్ అన్న మాది. ఓకే. ఏ జిల్లా? నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లా. అయితే మీరు ఇది ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు ఈ పత్తి? ఇప్పుడు 4 ఎకరాలు వేసినామన్న. ఇక్కడ 4 ఎకరాలు ఉంది. మొత్తం ఎంత ఉంది పత్తి? 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు ఉంది. అయితే ఇది చూసుకున్నట్లయితే చూసుకోండి, మన అన్న కంటే ఎక్కువ హైట్ అయితే పెరగడం జరిగింది. సో కింది నుంచి మనకు చూసుకోవచ్చు బ్రాంచెస్ కూడా మంచిగా రావడం జరిగింది. అయితే వర్షాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా? ఎన్ని రోజులు కంటిన్యూ వర్షాలు ఉన్నాయి? వర్షాలు మినిమం ఒక 20 రోజులు, నెల రోజులు అవుతుంది. అడుగు కాయ అంతా మురుగుతుంది. ఇంకా వర్షాలు తప్ప పత్తి మంచిగానే పెరిగింది. మన మందులు కానీ అన్ని అవేం తప్పలేదు. వర్షాలతో ఒకటే తప్పు ఉంది అంతే. అడుగు తప్పుందా? మీరు ఇప్పుడు ఇక్కడ బెడ్లు వేసారు కదా కింద? అవును. అయితే ఇప్పుడు ఎన్ని ఫీట్లకు బెడ్ ఉంది ఇది? ఇది 4 ఫీట్. 4 ఫీట్లు బెడ్కు 4 ఫీట్లు అంటే మనం చూసుకున్నట్లయితే సాలుకు 4 ఫీట్లు ఉంది. ఇట్లా మొక్కకు ఎంత ఉంది? ఇట్లా ఫీటు అంటే ఇక అందాజు కొద్ది వేసేసినాం అంతే. ఇది ఎప్పుడు పెట్టిన ప్లాంటేషన్? ఎంత డేటు? జూన్లో పెట్టారా? జూన్లో పెట్టినాం. జూన్ 12 తర్వాత సాధారణంగా 100 రోజులు అయిపోయాయి దీనికి. అయిపోయింది. ఎన్ని డోసులు అయినాయి? ఫస్ట్ మోనో అస్టాప్ కొట్టినాము. సెకండ్ సార్కి ఇంకా ఆల్ క్లియర్ కొట్టినాము. ఓకే. థర్డ్ ఏమో మొన్న జెర్సికా ఫ్లవర్ బూమ్ రెండు కలిపి కొడితే జెర్సికా ఫ్లవర్ బూమ్ ఒక నెలకు తక్కువ అవుతుంది అనుకో. 25 డేస్. 25 డేస్. సో ఆ నుంచి కూడా కంటిన్యూ వర్షాలే ఉన్నాయి. కంటిన్యూ ఉన్నాయి. ఒకసారి చూపించు ఎట్లా వచ్చింది మరి. అయితే సాధారణంగా ఇప్పుడు మనం జెర్సికా కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది రిజల్ట్? బాగానే ఉందన్న. ఈ కాయలు అనేటివి కొంచెం బాగా వచ్చినాయి. కాయలు సెట్ అయినాయి, మంచిగా సెట్ అయిపోయినాయి. కాయ సైజు కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు పైన వరకు కూడా సెట్ అవ్వడం జరిగింది కాయలు. ఒక చెట్టుకి ఎన్ని ఉండొచ్చు కాయలు? మినిమం ఒక 70 వరకు ఉంటాయన్న. ఆల్రెడీ ఎంచినాం మేము. 70 ఈజీ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. 10 కాయలు మురిగిపోయినాయి. ఇంకా 60 కాయలు ఉన్నాయి. మురిగిపోయినాయి కూడా. వర్షాలతో కంటిన్యూ మళ్ళీ మురిగిపోయినాయి. దానికి కూడా మొలకలు కూడా వస్తున్నాయి. ఉన్నాయి. ఇంకా పూతలు అనేటి వీటిని పట్టలేము. ఓన్లీ కాయలే పట్టినాం. అవునా? 70 కాయలు ఉన్నాయి. సాధారణంగా మనం అన్ని పడితే ఒక 100 దాకా అయితే 100 వరకు కన్ఫర్మ్ 100 పైననే అవుతాయి. ఓకే ఓకే. అయితే ఎట్లా అనిపించింది ఇప్పుడు ఈ మందులు వాడింది కదా మీరు? మాకైతే బాగుందన్న, బాగా వచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత కాలేదు. ఇదే చేనులా ఇంత పత్తి కాలేదు. అవుతుందని మేము అనుకోలేదు. ఓకే ఓకే. బాగా వచ్చింది, బాగా అయింది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటా వచ్చినాం కదా, ఒక్క చేను కూడా ఇంత హైట్ గానీ ఇంత గ్రీనిష్ గా కానీ లేదు, అసలు లేదు. ఇంత వర్షాలల్లో కూడా ఇది ఇంకా మదుగు చేను ఇంత కలర్ఫుల్ గా ఇంత ఉన్నదంటే లాస్ట్ టైం మందులు వాడటం